Hello everyone, welcome to Chris Tech. In this video, let us learn about some combined sentences. నిత్య జీవితంలో ఉపయోగించే some combined sentences ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని వాక్యాలను గమనించండి. So these combined sentences, how to translate into English. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. వాక్యాలని ముందుగా గమనించండి. మొట్టమొదటిగా వారు అమెరికాకి వెళ్ళిన తర్వాత వారు ఎక్కువ సంపాదిస్తారు. వారు అమెరికాకి వెళ్ళిన తర్వాత వారు ఎక్కువ సంపాదిస్తారు. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను నిన్ను పిలుస్తాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను నిన్ను పిలుస్తాను. ఆమె ఇంటికి చేరిన తర్వాత ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ఇంటికి చేరిన తర్వాత ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. అతను తన పని పూర్తి చేసిన తర్వాత అతను మాట్లాడతాడు. తన పని పూర్తి చేసిన తర్వాత అతను మాట్లాడతాడు. ఇలాంటి కంబైన్డ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఈ వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. 100% ఈజీ వే ఆఫ్ టీచింగ్. మీ అందరికీ కూడా సులభంగా అర్థమవుతుంది అని అనుకుంటూ ఉన్నాను. సో సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుందాం. సో వీడియోని పూర్తిగా చూడండి. మొట్టమొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు అవగాహన అనేది వస్తూ ఉంది. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒక స్మాల్ విన్నపం. మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత వచ్చినటువంటి బెల్ బటన్ని కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గివ్ తెలుగు సెంటెన్సెస్. ట్రై టు చేంజ్ దీస్ సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్. ఓకే, నేను ఇప్పుడు కొన్ని వాక్యాలని తెలుగులో ఇస్తాను. వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వారితో, వారితో. స్టేజ్ మీద, స్టేజ్ మీద. ఇంటికి, ఇంటికి. అమెరికాకి. పని చేయడం, పని చేయడం. తన పని. నా ఇమెయిల్. ఇవన్నీ కూడా చిన్న చిన్న వాక్యాలను తీసుకున్నాం. తర్వాత మెల్లమెల్లగా వాక్యాలను పెంచుతూ లాంగ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం, పెద్ద వాక్యాలు. మొట్టమొదటిగా వారితో. వారితో అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మనం? టు దెమ్, టు దెమ్. వారితో అనొచ్చు, లేదా వారికి అని కూడా వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వారితో అన్నప్పుడు ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. విత్ దెమ్, విత్ దెమ్, వారితో. నెక్స్ట్ స్టేజ్ మీద, స్టేజ్ మీద. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మీరు కూడా ప్రయత్నం చేయండి, అందుకనే గ్యాప్ ఇస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రయత్నం చేయండి. స్టేజ్ మీద. ఓకేనా? ఆన్సర్ ఆన్ ద స్టేజ్, ఆన్ ద స్టేజ్, స్టేజ్ మీద. ఇంటికి, ఇంటికి. ఇంగ్లీష్లో టు హోమ్, టు హోమ్, ఇంటికి. అమెరికాకి, అమెరికాకి. ఇంగ్లీష్లో టు అమెరికా, టు అమెరికా. నెక్స్ట్ వన్ పని చేయడం, పని చేయడం. వర్కింగ్, పని చేయడం, వర్కింగ్. తన పని, తన పని, తన పని. ఇంగ్లీష్లో చెప్పాలి, ప్రయత్నించండి. ఓకే, ఆన్సర్ ఇంగ్లీష్లో హిజ్ వర్క్. తన పని అంటే హిజ్ వర్క్. నా ఇమెయిల్,
నా ఇమెయిల్ అంటే ఇంగ్లీష్లో మై ఇమెయిల్, నా ఇమెయిల్, మై ఇమెయిల్. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నెక్స్ట్ వన్, యూ ఆల్సో ట్రై టు చేంజ్ దీస్ సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్. మీరు కూడా వీడియోని చూస్తూ ఇచ్చినటువంటి తెలుగు పదాలకి నాకంటే ముందుగానే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్, మాట్లాడెను, మాట్లాడెను. ఆడెను, నాట్యం చేసెను, చేరెను, వెళ్ళెను, మొదలు పెట్టెను, పూర్తి చేసెను, మార్చెను. ఓకే, మాట్లాడెను, ఆడెను, నాట్యం చేసెను, చేరెను, వెళ్ళెను, మొదలుపెట్టెను, పూర్తి చేసెను, మార్చెను. ఓకే, మనం కొన్ని మాటలు వినండి. ఇప్పుడే మాట్లాడాను, ఇప్పుడే ఆడాను అంటే ఇప్పుడే చేసినటువంటి పనులు అనమాట. సో ఆడాను, మాట్లాడాను. వీటికి ఇంగ్లీష్లో చూద్దాం. మొట్టమొదటిగా మాట్లాడాను, ఫస్ట్ వన్ స్పోకెన్. మాట్లాడాను, స్పోకెన్, V3 వాడుతూ ఉన్నాం. ఆడాను, ప్లేయిడ్, ఆడాను, ప్లేయిడ్. నాట్యం చేసాను, డాన్స్డ్, డాన్స్డ్. చేరెను, అరైవ్డ్, అరైవ్డ్, చేరెను. వెళ్ళెను, గాన్, గాన్, వెళ్ళెను. మొదలు పెట్టెను, మొదలు పెట్టెను. స్టార్టెడ్, స్టార్టెడ్. పూర్తి చేసెను, ఫినిష్డ్, పూర్తి చేశాను, ఫినిష్డ్. మార్చెను, చేంజ్డ్, మార్చెను, చేంజ్డ్. సో వీటికి మనం V3లు వాడినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మీరు విని ఉంటారు. మాట్లాడానంటే సో హ్యాజ్ స్పోకెన్, హ్యాజ్ ప్లేయిడ్, హ్యావ్ ప్లేయిడ్ చాలా వాడుతూ ఉంటాం. హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వాడుతూ ఉంటాం. సో వీటికి ముందు హ్యాజ్ స్పోకెన్ అన్న మాట్లాడాను అని అర్థం వస్తుంది. హ్యావ్ ప్లేయిడ్ అంటే ఆడానని వస్తుంది. హ్యావ్ ప్లేయిడ్, దే హ్యావ్ ప్లేయిడ్. ఓకే, లైక్ దట్. హ్యాజ్ డాన్స్డ్, హ్యాజ్ అరైవ్డ్, హ్యాస్ గాన్, హ్యాస్ స్టార్టెడ్, హ్యాస్ ఫినిష్డ్, హ్యాస్ చేంజ్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు మనం హ్యాస్ కానీ హ్యావ్ కానీ హెల్పింగ్ వర్బ్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. తర్వాత మనం పూర్తి వాక్యాన్ని వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మీ అందరికీ తెలుసు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టెల్స్ అబౌట్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇప్పుడే జరిగింది అని చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడే జరిగినటువంటి పనులు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాక్యాలను చూస్తే మనకి అర్థమవుతుంది. నేను మాట్లాడాను, నేను మాట్లాడాను. ఎప్పుడు మాట్లాడంటే జస్ట్ ఇప్పుడే, నేను జస్ట్ ఇప్పుడే మాట్లాడాను. ఓకే, నీవు ఆడావు, నీవు ఇప్పుడే జస్ట్ ఆడావు అని, ఇప్పుడే ఆడావు. ఇక ఇప్పుడు అనేది మనం ఇక్కడ ఇవ్వట్లేదు. సో నేను ఇప్పుడే మాట్లాడాను, నీవు ఆడావు. అతను నాట్యం చేశాడు, జస్ట్ ఇప్పుడే అతను నాట్యం చేశాడు అని. ఆమె చేరింది, ఆమె చేరింది, ఇప్పుడే చేరింది. వారు వెళ్ళారు, వారు వెళ్ళారు. ఓకే, ఊరు వెళ్ళారు అనమాట. వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి వారు ఓకే రీచ్ అయ్యారు అనేసి వారు వెళ్ళారు. ఇది మొదలు పెట్టింది, ఇది మొదలు పెట్టింది. అతను పూర్తి చేశాడు, అతను పూర్తి చేశాడు. నేను మార్చాను, నేను మార్చాను. సో నౌ లెట్ us see in English. ఫస్ట్ వన్, నేను మాట్లాడాను,
నేను మాట్లాడాను. ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడాను, నేను ఇప్పుడే మాట్లాడాను అంటే ఇంగ్లీష్లో ఐ హ్యావ్ స్పోకెన్. ఐ హ్యావ్ స్పోకెన్, నేను మాట్లాడాను. ఇప్పుడే మాట్లాడాను అంటే ఐ హ్యావ్ స్పోకెన్ జస్ట్ నౌ. జస్ట్ నౌ అని యాడ్ చేస్తే ఇప్పుడే అని అర్థం వస్తుంది అనమాట. నేను మాట్లాడాను అంటే ఐ హ్యావ్ స్పోకెన్. నీవు ఆడావు ఇంగ్లీష్లో యు హ్యావ్ ప్లేడ్. యు హ్యావ్ ప్లేడ్, నీవు ఆడావు. అతను నాట్యం చేశాడు. అతను నాట్యం చేశాడు. he has danced. he has danced, అతను నాట్యం చేశాడు. నెక్స్ట్ వన్, ఆమె చేరింది. ఆమె చేరింది. she has arrived. she has arrived, ఆమె చేరింది అంటే ఆమె వచ్చేసింది అని. నెక్స్ట్, వారు వెళ్ళారు. వారు వెళ్ళారు. they have gone. they have gone, వారు వెళ్ళారు అంటే వారు ఇప్పుడే వెళ్ళారు అంటే they have gone just now. ఇది మొదలయ్యింది లేదా ఇది మొదలుపెట్టింది. it has started. it has started, ఇది మొదలుపెట్టింది లేదా ఇది మొదలయ్యింది అని, ఇది ప్రారంభమైంది అని కూడా అంటుంది. అతను పూర్తి చేశాడు. అతను పూర్తి చేశాడు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి, చూద్దాం. he has finished. he has finished, అతను పూర్తి చేశాడు. నేను మార్చాను. నేను మార్చాను. I have changed. I have changed, నేను మార్చాను. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళదాం. నేను వారితో మాట్లాడాను. నేను వారితో మాట్లాడాను. నీవు వారితో ఆడావు. అతను స్టేజ్ మీద నాట్యం చేశాడు. అతను స్టేజ్ మీద నాట్యం చేశాడు. ఆమె ఇంటికి చేరింది. ఆమె ఇంటికి చేరింది. వారు అమెరికాకి వెళ్ళారు. వారు అమెరికాకి వెళ్ళారు. ఇది పని చేయడం మొదలుపెట్టింది. ఇది పని చేయడం మొదలుపెట్టింది. అతను తన పని పూర్తి చేశాడు. అతను తన పని పూర్తి చేశాడు. నేను నా ఇమెయిల్ మార్చాను. నేను నా ఇమెయిల్ మార్చాను. ఓకేనా? ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఒక్కొక్కటి మీరు కూడా ప్రయత్నం చేయండి. కొంత సమయం ఇస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇంగ్లీష్లో ప్రయత్నం చేయండి, ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, నేను వారితో మాట్లాడాను. నేను వారితో మాట్లాడాను. ఇంగ్లీష్లో చూద్దాం. I have spoken to them. I have spoken to them. నేను వారితో, నేను కాదు, నీవు వారితో ఆడావు. నీవు వారితో ఆడావు. ఇంగ్లీష్లో You have played with them. You have played with them. నీవు వారితో ఆడావు. నెక్స్ట్, అతను స్టేజ్ మీద నాట్యం చేశాడు. అతను స్టేజ్ మీద నాట్యం చేశాడు. ఇంగ్లీష్లో ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చూడాలి. ఇంతకుముందు ఎందుకునే మీకు చిన్న చిన్న పదాలను నేర్పించి ఇప్పుడు వాక్యాలని కడుతూ ఉన్నాం. అతను స్టేజ్ మీద నాట్యం చేశాడు. He has danced on the stage. He has danced on the stage. నెక్స్ట్ వన్, ఆమె ఇంటికి చేరింది. ఆమె ఇంటికి చేరింది. ఇంగ్లీష్లో చూద్దాం. She has arrived to home. She has arrived to home. నెక్స్ట్ వన్, వారు అమెరికాకి వెళ్ళారు. వారు ఇప్పుడే అమెరికాకి వెళ్ళారు అంటే ఇంగ్లీష్లో
దే హ్యావ్ గాన్ టు అమెరికా. దే హ్యావ్ గాన్ టు అమెరికా. అమెరికాకు వెళ్ళారు. ఇది పని చేయడం మొదలుపెట్టింది. ఇది పని చేయడం మొదలుపెట్టింది. ఇంగ్లీష్లో చూద్దాం. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్. ఇది పని చేయడం మొదలుపెట్టింది. నెక్స్ట్, అతను తన పని పూర్తి చేశాడు. అతను తన పని పూర్తి చేశాడు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? అతను తన పని పూర్తి చేశాడు. He has finished his work. He has finished his work. అతను తన పని పూర్తి చేశాడు. లాస్ట్ వన్. నేను నా ఈమెయిల్ మార్చాను. నేను నా ఈమెయిల్ మార్చాను. ఇంగ్లీష్లో I have changed my email. I have changed my email. నేను నా ఈమెయిల్ మార్చాను. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కూడా కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. తర్వాత రెండింటిని కూడా యాడ్ చేద్దాం. నేను నిన్ను పిలుస్తాను. నేను నిన్ను పిలుస్తాను. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వెర్బ్కి మనం ఆక్సిలరీ వెర్బ్స్ యాడ్ చేయాలి. అది విల్ కానీ షాల్ కానీ యాడ్ చేయాలి. సో దాన్ని యాడ్ చేస్తే మీరు ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నం చేయండి. నేను నిన్ను పిలుస్తాను. నీవు అతనితో మాట్లాడతావు. నీవు అతనితో మాట్లాడతావు. అతను వస్తాడు. అతను వస్తాడు. ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. నెక్స్ట్ వన్. వారు ఎక్కువ సంపాదిస్తారు. వారు ఎక్కువ సంపాదిస్తారు. మెకానిక్ వస్తాడు. మెకానిక్ వస్తాడు. అతను మాట్లాడతాడు. అతను మాట్లాడతాడు. ఇంగ్లీష్ వాక్యాలు ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్, నేను ఇంటికి వెళ్తాను. నేను ఇంటికి వెళ్తాను. సో ఇంగ్లీష్ వాక్యాలు ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, నేను నిన్ను పిలుస్తాను. నేను నిన్ను పిలుస్తాను. ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ. ఐ విల్ కాల్ యూ. నేను నిన్ను పిలుస్తాను. నీవు అతనితో మాట్లాడతావు. నీవు అతనితో మాట్లాడతావు. ఇంగ్లీష్లో యూ విల్ స్పీక్ విత్ హిమ్. యూ విల్ స్పీక్ విత్ హిమ్. నీవు అతనితో మాట్లాడతావు. అతను వస్తాడు. అతను వస్తాడు. ఓకే, లెట్ us see in English. He will come. అతను వస్తాడు. He will come. నెక్స్ట్, ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ఇంగ్లీష్లో she will take rest. She will take rest. ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. వారు ఎక్కువ సంపాదిస్తారు. వారు ఎక్కువ సంపాదిస్తారు. ఇంగ్లీష్లో they will earn more. They will earn more. వారు ఎక్కువ సంపాదిస్తారు. మెకానిక్ వస్తాడు. మెకానిక్ వస్తాడు. The mechanic will come. The mechanic will come. అతను మాట్లాడతాడు. అతను మాట్లాడతాడు. ఇంగ్లీష్లో he will speak. అతను మాట్లాడతాడు. he will speak. నేను ఇంటికి వెళ్తాను. నేను ఇంటికి వెళ్తాను. ఇంగ్లీష్లో చూద్దాం. ఐ విల్ గో హోమ్. నేను
ఇంటికి వెళ్తాను. ఐ విల్ గో హోమ్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఆఫ్టర్, దిస్ ఈజ్ ఏ కనెక్టర్. We can connect two sentences. So after అనే ఈ కనెక్టర్ను ఉపయోగించి let us connect present perfect and simple future tense. ఇప్పటి వరకు మనం present perfect లో కొన్ని వాక్యాలు నేర్చుకున్నాం, అలాగే సింపుల్ ఫ్యూచర్ లో కూడా కొన్ని వాక్యాలు నేర్చుకున్నాం. వాటిని కలిపితే, ఆఫ్టర్తో కలిపితే మనకి ఏ విధమైన అర్థాలు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నేను వాళ్లతో మాట్లాడిన తర్వాత నేను నిన్ను పిలుస్తాను. నేను వాళ్లతో మాట్లాడిన తర్వాత నేను నిన్ను పిలుస్తాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఇంతకు ముందే నేర్చుకున్నాం. వాటిని ఉపయోగించి ఇక్కడ కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వాళ్లతో మాట్లాడిన తర్వాత నేను నిన్ను పిలుస్తాను. ఇంగ్లీష్లో చూద్దాం. I will call you after I have spoken to them. I will call you after I have spoken to them. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది వాళ్ళతో, టు them. మాట్లాడిన, have spoken. ఆఫ్టర్ తర్వాత, I will call you, నేను నిన్ను పిలుస్తాను. సో కలర్ కాంబినేషన్ అనేది గమనిస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వన్. నీవు వారితో ఆడిన తర్వాత నీవు అతనితో మాట్లాడతావు. వారితో ఆడిన తర్వాత నీవు అతనితో మాట్లాడతావు. ఓకే, ఇంగ్లీష్లో ఎలా రాయాలో ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏం రాయాలంటే నీవు అతనితో మాట్లాడతావు. అది ఫస్ట్ రాయాలి. ఓకే, ఇంగ్లీష్లో రాసేదానికి రివర్స్ అవుతుంది కాబట్టి నీవు అతనితో మాట్లాడతావు. ఆఫ్టర్, నీవు వారితో ఆడినా. ఓకే, అలా చెప్తాం. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. యూ విల్ స్పీక్ విత్ హిమ్ ఆఫ్టర్ యూ హ్యావ్ ప్లేడ్ విత్ దెమ్. స్పీక్ విత్ హిమ్ ఆఫ్టర్ యూ హ్యావ్ ప్లేడ్ విత్ దెమ్. ఓకే, నెక్స్ట్ వన్. అతను స్టేజ్ మీద నాట్యం చేసిన తర్వాత అతను వస్తాడు. స్టేజ్ మీద నాట్యం చేసిన తర్వాత అతను వస్తాడు. ఫస్ట్ ఏం చెప్పాలి? అతను వస్తాడు. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు అతను వస్తాడు అని చెప్తాం. ఫస్ట్ స్టేజ్ మీద నాట్యం చేసిన తర్వాత. ఓకే, లెట్ us see in English. He will come after he has danced on the stage. He will come after he has danced on the stage. Next one. ఆమె ఇంటికి చేరిన తర్వాత ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ఇంటికి చేరిన తర్వాత ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాలి? ఆమె విశ్రాంతి తీసుకుంటుంది చెప్పాలి. ఓకే, లెట్ us see in English. She will take rest after she has arrived to home. She will take rest after she has arrived to home. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. వారు అమెరికాకి వెళ్ళిన తర్వాత వారు ఎక్కువ సంపాదిస్తారు. వారు అమెరికాకి వెళ్ళిన తర్వాత ఎక్కువ సంపాదిస్తారు. ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాలి? వారు ఎక్కువ సంపాదిస్తారు అనేది ఫస్ట్ చెప్పాలి. Next, let us see. They will earn more after they have gone to America. They will earn more after they have gone to America. వారు అమెరికాకి వెళ్ళిన తర్వాత ఎక్కువ సంపాదిస్తారు. నెక్స్ట్ వన్. ఇది పని చేయడం మొదలుపెట్టిన తర్వాత మెకానిక్ వస్తాడు. ఇది పని చేయడం మొదలుపెట్టిన తర్వాత మెకానిక్ వస్తాడు. ద మెకానిక్ విల్ కమ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్. ద మెకానిక్ విల్ కమ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్.
అతను తన పని పూర్తి చేసిన తర్వాత అతను మాట్లాడతాడు. తన పని పూర్తి చేసిన తర్వాత అతను మాట్లాడతాడు. ఫస్ట్ ఏం చెప్పాలి? అతను మాట్లాడతాడు. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. He will speak after he has finished his work. He will speak after he has finished his work. అతను తన పని పూర్తి చేసిన తర్వాత మాట్లాడతాడు, లేదా తన పని పూర్తి చేసిన తర్వాత అతను మాట్లాడతాడు. He will speak after he has finished his work. Next one. నేను నా ఇమెయిల్ మార్చిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను. నేను నా ఇమెయిల్ మార్చిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను. ఇంగ్లీష్లో చూద్దాం. I will go home after I have changed my email. I will go home after I have changed my email. నేను నా ఇమెయిల్ మార్చిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను. ఇలాంటి మరెన్నో వాక్యాలు, మరెన్నో సాధారణంగా ఉపయోగించే వాక్యాలు మనం ఈ విధంగా తయారు చేయవచ్చు. Thank you friends, thank you for watching. If you like this video, please immediately like it. Share with your friends. Friends, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చినటువంటి బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసి మీ అమూల్యమైన కామెంట్స్ ని తెలియజేస్తారని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో గూగుల్ ఇట్ క్రిష్ ఎడ్యుటెక్ టు గెట్ మోర్ వీడియోస్. మరిన్ని ఇట్లాంటి వీడియోలు పొందడానికి క్రిష్ ఎడ్యుటెక్ అని గూగుల్ సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వీడియోస్ ఫ్రమ్ మై ఛానల్. థ్యాంక్ యూ.